ఎలా ఉన్నారు? చాలా మందికి చిన్న కూర అంటే చాలా ఇష్టం కదండి. ఒక్కోసారి చేస్తే ఏమో బాగా వస్తుంది, ఒక్కోసారి బాగా రాదు కదా. సో నేను చెప్పే స్టెప్ వైజ్ గా చేసుకుంటే మీకు ఎప్పుడు చేసినా టేస్టీగా వస్తుంది. చిన్న చేపల కూర కావాల్సినవి చేపలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటా, వేపాకు, కొత్తిమీర, మామిడికాయ ముక్కలు. మామిడికాయ వేయటం వల్ల మనకి కూర అనేది టేస్ట్లో డిఫరెంట్గా అనిపిస్తుందండి. చాలా బాగుంటుంది మామిడికాయ ముక్కలు వేయటం వల్ల. మీరు ఎప్పుడు వేసుకొని చేయకపోతే ఒకసారి వేసి చేసి తిని చూడండి. ఎప్పుడు చేపల కూర అన్నా కానీ మామిడికాయ కావాలి అన్న ఫీల్ అనేది అయితే వస్తుందన్నమాట మనకి. ఒకసారి వేసి ట్రై చేయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది లాస్ట్లో వేసే పొడి అండి. మెంతులు, ఆవాలు లైట్గా ఫ్రై చేసి పొడి వేసుకుంటారు అంతే. మెంతులు 4 వేస్తే ఆవాలు కొంచెం 2 టీ స్పూన్ల వరకు వేసుకొని పొడిలా చేసుకొని ఇట్లా పక్కన పెట్టుకొని లాస్ట్లో వేస్తారు. చూపిస్తాను వేసేటప్పుడు. మామిడికాయ వేస్తున్నాం కాబట్టి చింతపండు అనేది కొంచెం చూసుకొని వేసుకోండి. మామిడికాయ పులుపు దిగుద్ది అనుకుంటే కొంచెం తగ్గించుకోండి. లేదంటే మీరు చెప్పాను కదా చిన్న నిమ్మకాయ అంత చింతపండు వేస్తే సరిపోతుంది అనమాట. మామిడికాయ స్కిప్ చేసిన వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, సరిపోయిద్ది. చేసుకొని దబ్బర పెట్టుకుందాం. చేపల కూర అంటేనే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటాం కదండి. సో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పట్టుద్ది. 2-3 స్పూన్లు, అదే 2-3 గంటల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత 4-5 మెంతులు వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఆయిల్ హీట్ మీద అవి వేగితే చేపల కూరలోనే కాదు ఎలాంటి పులుసుల్లో అయినా ఫస్ట్ 4 ఎక్కువ వేసుకోకూడదండి. మళ్ళీ చేదు అనేది వస్తుంది. 4 లేదా 3 అంతకంటే ఎక్కువ వేయకూడదు. బాగుంటుంది టేస్ట్. అలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. మనకి ఆవాలు చిట్టపట అంటేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. అవి అలా కాకుండా చప్పగా అయిపోతే అవి టేస్ట్ ఉండవు. ఇప్పుడు 2-3 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఆనియన్ వేసుకుందాం. లైట్గా అలా ఫ్రై చేసుకొని టమోటా అనేది వేసుకుందాం. కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు టమోటా వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేస్తే మనకి టమోటా అనేది తొందరగా మగ్గుతుంది అనమాట. అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వెంటనే నేను సాల్ట్ అనేది వేసేస్తాను. మనకి స్పీడ్గా మగ్గుతుంది. ఆలోపు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన కూడా పోతుంది అనమాట. ఇప్పుడు మన చిన్న చేపలు అనేది ఆయిల్లో కొంచెం లైట్గా ఫ్రై అవుతాయి కాబట్టి ఇప్పుడు వేసేసేయాలండి. వేసేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకుందాం. కారము మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. నేనైతే 2 స్పూన్ల వరకు వేస్తాను. కొంచెం స్పైసీగా తింటాం మేము. ఎక్కువసేపు కలిపెట్టకూడదండి. ఒక్కసారి అలాగా అన్ని మసాలాలు పట్టేలాగా ఒకసారి అలా కలిపెట్టేసుకొని ఇప్పుడు చింతపండు రసం అనేది పోసుకోవాలి. చూడండి, చింతపండు రసం కొంచెం చిక్కగానే పోయాలండి. చేపల కూరకి నీళ్ళుగా పోస్తే టేస్ట్ రాదు. అందుకని చిక్కగా పోసుకోవాలి చింతపండు రసం అనేది. చూడండి, అలాగా చిక్కగా పోసుకోవాలి. చూసారు కదా, అలా చిక్కగా పోసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇంకా గంటి పెట్ట చూస్తున్నారు కదా, కొంచెం నీళ్ళే వేయాలన్నమాట. ఎందుకంటే చిన్న చేపలు కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. ఎక్కువ నీళ్లు పోసామంటే కొంచెం పీసులుగా విడిపోతుంది అన్నమాట చేప.
టేస్ట్ కూడా మారిపోతుంది. చిన్న చేపల కూరకు కానీ పెద్ద ముక్కలకు కానీ దేనికైనా కొంచెం చిక్కగా చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మామిడికాయ ముక్కలు అనేది వేసేసుకుందాము. ఇలా నీళ్లు పోసిన తర్వాత వేసుకుంటేనే మామిడికాయ ముక్కలు బాగుంటాయి. చూడండి, ఇలా ఉడికించుకుందాం. ఇంకా గంటి పట్టి కలిపెట్టకండి, ఊరికింద చూపించాను కదా, అలా కదుపుకుంటూ ఉంటే సరిపోతుంది. మనం పోసిందే తక్కువ నీళ్ళు కదండి, అందుకని మనకి తొందరగా ఉడికిపోతుంది. సో ఇలాగా కొంచెం చిక్కగా వచ్చేయాలన్నమాట. చిన్న చేపల కూర చిక్కగా ఉంటేనే, పెద్దవన్నా చిక్కగా ఉంటేనే చేపల కూర బాగుంటుంది. కానీ చిన్న చేపల కూర అనేది ఇంకా చిక్కగా ఉంటే బాగుంటుంది అన్నమాట టేస్ట్. గరిట పెట్టి మనం అస్సలు తిప్పకండి. ఫస్ట్ నేను చెప్పాను కదా, అప్పుడు తిప్పుకోవటం, ఇంకెప్పుడు అసలు గరిట పెట్టకూడదు అనమాట దీనికి. ఎందుకంటే తొందరగా విడిపోతుంది అనమాట. పెద్ద చేపలకైనా అంతేను, గంటె అనేది ఎక్కువ వాడకూడదు చేపల పులుసు చేసేటప్పుడు. సో ఇలాగా చూపిస్తున్నాను కదా, ఇలాగా కదుపుకుంటూ ఉండాలి తప్ప గరిట మటుకు పెట్టకూడదు. చూడండి మనకి ఎంత నీట్గా వచ్చేసిందో చేపల కూర అనేది. ఇప్పుడు చెప్పాను కదా పొడి, ఆ పొడి అనేది వేసుకుందాం. ఎక్కువ వేయకూడదండి, 1 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. అంటే నేను చేసే 1/2 కేజీ చేపలకి, నేను చెప్పేది నా 1/2 కేజీ చేపల వరకే అనమాట టీ స్పూను. మీరు చూసుకొని వేసుకోండి. ఈ టీ స్పూన్ వేస్తున్నాను 1/2 కేజీ చేపలకి. అర టీ స్పూన్ ముక్కలకి పట్టుద్ది కాబట్టి కొంచెం అలాగా కదుపుకొని కొంచెం లైట్గా ఉడికిన తర్వాత వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం, అంతే. చూసారు కదా చిన్న చేపల కర్రీ ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.